देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायिकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानगण प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगेणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओंकारपीठ सिद्धान्तं पूर्णब्रह्मोपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। श्रीधर स्वामी योगेन्द्रं शिवरामाख्यदीक्षितं कंबालूरि अप्पब्रह्म सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णब्रह्मोपदेशिका श्री वेंकटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिका श्री वेमल रामय्यार योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचल पूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लय्यार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदांतानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लय्यार्य पुत्ररत्न महागुरुं विष्णानंद विभं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानंदवर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानंद श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तमशाश्वतं विरहितानंद गुरुं वेंकटदासार्यं भजे। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप माध्यमम् ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरम। जय सद्गुरु प्रभु महाराज को जय। जय श्री वेंकटांब समेत स्वपूर्णानंद पुल्लय्यार सद्गुरु प्रभु महाराज को जय। जय सद्गुरुदेवा। జై గురు. నాలోన నేను మునుగుట నీటిలో వస్తువు తీయను నీటిలో మునగవలెను నేను పుట్టిన చోటును తీయను నా తెలియను నాలోన మునగవలెను మాటతో వీలు కాదు అట్లని మౌనము చేత కాదు మాట మౌనాతీతమై సద్గురుని చూచనే పరమావధి బుద్ధితో వీలు కాదు హఠయోగ బంధముల వీలు కాదు అహంకారపు పొరలను వెదకేటి తనలోన మునగవలెను సద్గురుని సూచనలతో హఠయోగ బంధముల వీడితాను ఏకాత్మ స్వరూపం వై చెలువొందు రమణీయమే రమణుడు. స్వవిచారణ. నేననని నేను నేను ఈ నేను నేనని పలుకదు గదా మనసులేనట్టి నేను మనసుతో పలుకుటకు వీలు కాదు ఇది కాదు ఇది కాదని ఇది నేను ఇది నేనని పలికిన అహంకారపు నేనును నేనని భ్రమయించుట తగదుగా నేతి నేతి మాటలు అనకనే ఉన్నట్టి స్వస్వరూపం ఏకాత్మ స్వరూపం వై చెలువందు రమణీయమే రమణుడు. నేనెవ్వరని మనసులో వెదకుతూ తన హృదయమున చేరితే
వెదకు వారే మిగలరు, తక్షణము తాను మాత్రమే తోచును. తన హృదయమందు తానై తెలిసేటి ఏకాత్మతత్వంబును. అహంకారము మిగలదు, అచ్చట ద్వయమునకు తావు లేదు. ఆవరణ విక్షేపము రహితమై జగము మిగలని చోటునే, నేను పుట్టని చోటని అచల పరిపూర్ణమని తెలియవలెను. అది పూర్ణమైనందున ఇదియును ప్రత్యక్ష పూర్ణమేగా. అపరోక్షమైన పిదప శూన్యమే జగమాయనని తెలియను. అచల పరిపూర్ణంబున లేకనే తోచిన శూన్య జగతి, లేనిదని తెలిసనేని అతడే అచల పరిపూర్ణుడగును. అగము నశయింపజేసి సర్వాత్మ కోవిదుండైన పిదప, ఇతరమేమి ఎరుగక అంతటా నిండున్నవాడాయను. ఏది తెలిసిన వెంటనే మరి ఒకటి తెలియనవసరము లేదో. అది తానని తెలిసితే తనకితరమేమియూ లేదు లేదు. అట్టి స్థితిలోన వారి పరిస్థితిని తెలుపుటకు మాట లేదు. మనసు కది తెలియబడదు, తెలుపుటకు మనసెక్కడా లేదుగా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. ఎవరైతే ఈ మానవ జన్మను మోక్షము కొరకు, జ్ఞానం నిమిత్తమై ముక్తి కొరకు, సర్వసాక్షిత్వము కొరకు, జన్మ రాహిత్యము కొరకు సరైనటువంటి సద్గురువు పర్యవేక్షణలో సరైనటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో ఎవరైతే బ్రహ్మనిష్టను, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారై సర్వమునకు ఆధారమైనటువంటి బ్రహ్మ ప్రకాశమును పొందినటువంటి వారై బ్రహ్మమునందు లీనమై పోయేటటువంటి స్థితిని సంపాదిస్తారో వారు మానవ దేహ పతన పర్యంతము ఆ ప్రకాశము ఈ దేహమునందు ప్రకాశించి దేహపతనం జరగగానే పునః ఆ ప్రకాశము తన స్వస్థానమునందు విరమించిన రీతిగా మోక్షమును, జనమరణ రాహిత్యమును ఎవరైతే సాధిస్తారో ఆ దర్శన స్థితిలో, ఆ నిర్ణయ స్థితిలో విరమిస్తారో వారు తప్పక ముక్తిని సాధించగలుగుతారు. ఎవరైతే ఈ మానవ జన్మను మోక్షము కొరకు, ఈ శరీరం వచ్చిందానికి మానవ జన్మ వచ్చినందుకు, గురుపాదం పట్టినందుకు, ఆ అస్థిత ప్రజ్ఞ స్థితిని తయారై ఎవరైతే జ్ఞానము నిమిత్తమై ముక్తి కొరకు, సర్వసాక్షిత్వము కొరకు ఆ సర్వసాక్షిని ఎవరైతే పొందాలని ప్రయత్నం చేస్తున్నారో వారు జన్మ రాహిత్యం కొరకు సరైనటువంటి సద్గురువు పర్యవేక్షణలో సరైనటువంటి ఆత్మసాక్షాత్కారం జ్ఞానంతో ఎవరైతే ఆ బ్రహ్మనిష్టను కలిగి ఉన్నారో, ఈ జన్మరాహిత్య కోసమై గురుపాదం ఎవరైతే పట్టారో అట్టి సద్గురు పర్యవేక్షణలో ఎవరైతే సరైనటువంటి ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో ఎవరైతే బ్రహ్మనిష్టతో బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారై సర్వమునకు ఆధారమైనటువంటి బ్రహ్మ ప్రకాశమును పొందినటువంటి వారై అట్టివారు బ్రహ్మమునందు లీనమై పోయేటటువంటి స్థితిని సంపాదిస్తారో వారు మానవ దేహ పతన పర్యంతము
ఈ మానవ దేహం అంతమయ్యే వరకు, ఇది ప్రాణ ప్రయాణం కలిగే వరకు ఆ ప్రకాశము ఈ దేహం నందు ప్రకాశించి దేహ పతనము జరగగానే పునః ఆ ప్రకాశము తన స్వస్థానం నందు విరమించిన రీతిగా ఎట్లయితే నువ్వు ప్రయాణం చేసి ఇంటికి చేరి మరీ ఆ స్వస్థానాన్ని కూడా విడిచినట్టుగా స్వస్థానానికి చేరి ఇది అవ్యక్తం నుంచి మహత్తు, మహత్తు నుంచి మహంకారము, ఇట్లా ప్రాక్తా వచ్చింది. ఆ ప్రాక్తా వచ్చినటువంటి నువ్వు అవ్యక్త స్థితిని పొంది, అద్వైత స్థితిని పొంది, ఆ ఏకస్థితిని పొంది, ఎంత ప్రాక్తా వచ్చిందో ఆ ప్రాకినటువంటి వ్యవహారం అంతా కూడా తిరిగి అదో ప్రయాణం చేసి వచ్చింది. తర్వాత ఊర్ధ్వ ప్రయాణం చేసి తన స్థానానికి చేరి అక్కడ తన స్థానాన్ని కూడా విడవడం. అట్లా దేహ పతనము జరగానే పునః ఆ ప్రకాశము తన స్వస్థానమందు విరమించిన రీతిగా మోక్షమును ఎట్లయితే ఈ శరీరాన్ని విడిచి చైతన్యం పోయినట్టుగా జనమరణ రాహిత్యము ఎవరైతే సాధిస్తారో, ఈ రీతిగా మోక్షాన్ని, జనమరణ రహితాన్ని ఎవరైతే సాధిస్తారో ఆ దర్శన స్థితిలో, ఆ నిర్ణయ స్థితిలో విరమిస్తారో వారు తప్పక ముక్తిని సాధించగలుగుతారు. ఏ దర్శన కావాలి విరమించాలంటే? మనస్సును తీసుకుపోయి గురువాక్యం పైన గురి కలిగి ఉండడం. గురువాక్యం పైన గురి కలిగి ఉంటే ఆ గురువాక్యం ఎట్టిది అంటే ఈ ఉత్త బట్ట బయలే, ఇది ఏమీ లేదు. ఆ బయలులో ఆకర్షణ శక్తి లేదు, శబ్దస్పర్శ రూప రసగంధాలు లేవు. వాటి యందు నియమితమైతే ఈ ప్రాణము, ఈ శరీరము ఎక్కడి నుంచి వచ్చినాయో దాంట్లో కలుసుకోబోతాయి. అది నిర్ణయం. ఆ విధంగా సాధించగలగాలి. వారు తప్పక ఆ దేశికేంద్రుల యొక్క కృపచేత వారు తప్పకుండా ఆ దేశికేంద్రుల యొక్క కృపచేత, దేశికేంద్రులు పరిపూర్ణ బోధజ్ఞులు బయలు స్థితి యందు జనమరణ రాహిత్యాన్ని సంపాదించి విరమించగలుగుతారు. అదే అన్నపు సూక్ష్మాంశం మనస్సు, నీటి సూక్ష్మాంశం ప్రాణం. ఆ మనస్సు, సూక్ష్మాంశమైనటువంటి మనస్సు గురువాక్యం పైన ఆ మనస్సును, ఆ ప్రాణాన్ని రెండు కలయిక ఏదైతే నిర్ణయంగా ఉంటుందో, మనస్సు విషయ వాసనల పైన దేనిపైన పోయినా దానిపైన వాళ్తుంది. అగ్గిపైన పోయి వాళ్తే ఇంక రాదు. బెల్లము తీపి పదార్థం పైన వాళ్ళనే ఆడే ఉంటుంది, ఇంకా అయిపోలేదు కదా, ఉంది కదా అని. మసాలా పదార్థం మీద పోయే వాళ్ళనే ఆడే ఉంటుంది, మలంపై వాళ్ళనే ఆడే ఉంటుంది. అగ్నికణంపై వాళ్తే అది అగ్నికణమే జ్ఞానకణం. ఆ జ్ఞానం పైన వాళ్తే మునిగిపోతుంది. ఈ మనస్సు ఆ జ్ఞానం పైన వాలల్ల. ఇట్లా వారు తప్పక ఆ దేశికేంద్రులకు యొక్క కృపచేత బయలు స్థితి యందు జనమరణ రాహిత్యాన్ని సంపాదించి విరమించగలుగుతారు. కాబట్టి మానవ జన్మను ఈ రీతిగా ధన్యత చెందించుకోవలసినటువంటి అవసరం ఉంది. మానవ జన్మను ఈ రీతిగా ధన్యత కలిగించుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఎన్నో కోట్లాది విశేషములైనటువంటి జన్మలు, జ్ఞానపరమైనటువంటి నిర్ణయము లేక అలమటించేటటువంటి జన్మలు, ఎన్నో కోట్లాది విశేషములైనటువంటి జన్మలు,
జ్ఞానపరమైనటువంటి నిర్ణయం లేక అలమటించినటువంటి జన్మలు, జ్ఞానం లేకోకుండా ఎట్లా అంటే అట్లా విచక్షణ జ్ఞానంగా ప్రవర్తించేటటువంటి జన్మలు ఎన్నో. పశుపక్షాదులలో జన్మించి అది ప్రాణమే కదా చంపితే ఎట్లా అని సింహాలు, పులులు గాను, క్రూర జంతువులు గాను, విష పురుగులు గాను, ఇట్లా ఎన్నో కోట్లాది విశేషములైనటువంటి జన్మలు వచ్చినాయి. గొప్పవాళ్ళుగా పరంపరలో శివరామదీక్షితులు, కృష్ణ ప్రభువులుగా జన్మించినట్టు అట్లాంటి జన్మలు వచ్చినాయి. జ్ఞానపరమైనటువంటి నిర్ణయం లేకుండా అలమటించేటటువంటి జన్మలు గతించిన తర్వాత మాత్రమే ఈ ధన్యత చెందించేటువంటి మానవ జన్మ వచ్చింది. అవన్నీ జరిగిపోయిన తర్వాత ఈ ధన్యత చెందించేటువంటి మోక్ష స్థితిని పొందించేటువంటి ఈ జన్మన ప్రవాహం నుంచి నువ్వు తప్పించుకునేటువంటి జన్మ ఇప్పుడు వచ్చింది. వచ్చిన జన్మను వృధా చేసుకోవద్దు అని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇందుముఖి ఈ జన్మ తప్పితే ఎందును ఇక్కడ తీరలేమిక, క్షణము గుర్తు తెచ్చుకోవాల్సిందే. ఈ కాలం పోతే పోయనే, ఈ కాలం పోతే పాయనే అని. ఇక్కడ స్తుతి ప్రమాణం. బహూనాం జన్మనామంతే మానవాం మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. సుదుర్లభ అంటే ఈ 14 లోకాలలో వ్యవహరించేటటువంటి అనేకమైనటువంటి దేవ, మానవ, పశు, పక్ష, క్రిమి, కీటక జీవులన్నీ కూడా జన్మాంతర విశేషము చేత మరొక ఉపాధిని పొందుతూ ఉంటాయి. ఈ 14 లోకాలలో వ్యవహరించేటటువంటి 14 లోకాలు, 14 లోకాలలో వ్యవహరించేటటువంటి అనేకమైనటువంటి దేవ, మానవ, పశు, పక్ష, క్రిమి, కీటక జీవులన్నీ కూడా జన్మాంతర విశేషం చేత మరొక ఉపాధిని పొందుతూ ఉంటాయి. వాటి పుణ్య ఫలం చేత మరొక జన్మాన్ని పొందుతూ ఉంటాయి. ఉపాధి రహితంగా జన్మరణ చక్రం నుండి ముక్తిని పొందగలిగే సమర్థవంతమైనటువంటి జన్మ ఏదప్ప అంటే ఒక్క మానవ జన్మ మాత్రమే. కాబట్టి కేవల భౌతిక వలయంలో చిక్కుకొని, ఈ ప్రాపంచిక విషయాల్లో చిక్కుకొని, ఈ విషయవాసనలో చిక్కుకొని కేవలము ఈ భౌతికమైనటువంటి కర్మ సంధానమును మాత్రమే, భౌతికమైనటువంటి అవసరార్థమైన జీవిస్తూ కేవలము భౌతిక వలయములో చిక్కుకొని భౌతికమైనటువంటి అవసరార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ భౌతికమైనటువంటి విలువలను, భౌతికమైనటువంటి పదార్థములను, భౌతికమైనటువంటి కర్మానుసంధానమును మాత్రమే జీవన సత్యముగా పరిగణించి పరిణామశీలమైనటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులయందు తిరుగుతూ దేహాభిమానంతో వ్యవహరిస్తూ కేవల జీవాత్మగా, కేవల జీవభావముతో, అహంకారముతో తిరిగి కర్మబంధం చేత జనన మరణ చక్రములో పడిపోవటము అనేది ఎంతో అజ్ఞానయుతమైనటువంటిది. ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఈ మానవ జన్మ వృధా చేయకుండా జీవన లక్ష్యాన్ని, మోక్షాన్ని సాధించాలి అనేటటువంటి బలమైనటువంటి ఉద్బోధని ఆ బ్రహ్మలోకము వరకు ఏ లోకములో ఈ జీవుడు ఏ రీతిగా ఉన్నాడో, పితృలోకములో ఎలా ఉన్నాడో, గంధర్వలోకంలో ఎలా ఉన్నాడో,
దేవలోకంలో ఎలా ఉన్నాడో, ఆయా ప్రతిబింబ సమానమైనటువంటి రీతిగా ఎలా వ్యవహరిస్తున్నారో, తత్ ప్రతిబింబ రీతిగా ఉన్నప్పుడు ఎలా ముక్తిని సాధించలేడో, తత్ ప్రతిబింబ రీతిగా ఉన్నప్పుడు ఎలా ముక్తిని సాధించలేడో, మానవ జన్మను మరలా ఎలా పొందవలసిన అవసరం ఉన్నదో స్పష్టంగా ఈ కఠోపనిషత్తు యందు నిర్ణయించి చెప్పబడింది. చూడండి, ఎంతో కష్టపడి సంపాదించినాం ఈ మానవ జన్మను. ముందు వృతాగా రాలే మనకిది మానవ జన్మ. కష్టపడి ఎన్నో జన్మలు ఉత్తమ జన్మలు పొందాలనేటువంటి సంకల్పం చేత ఆ ఉత్తమ స్థితిని పొంది, ఎట్లా అంటే తాబేలు ఉంది, నీళ్ళలో చేప ఉంది. వాటి దృష్టిని ఉదాహరణ చెప్తున్నాం. తాబేలేమో నీళ్ళలోనూ ఉంటుంది, గడ్డ మీద పోయి తిరిగి దానికి ఏదైనా కావాలని ఆహారం ఏదైనా తీసుకొని తిని మళ్ళీ నీళ్ళలోకి వస్తా ఉంటుంది. అప్పుడు చేప చూస్తుంది. చేప, చూడు, నాకు ఆ జన్మ ఎందుకు రాకూడదు, నేను నీళ్లు దాడితే ఉపయోగపడినే, నీళ్లు దాడితే సస్తానే, నాకు ఈ నీళ్ళలోనే ఉంది, నాకు ఆ జన్మ ఎందుకు రాకూడదు. అదైతే చూడు నీళ్ళలోకి వస్తుంది, భూమి మీదకి పోతుంది, భూమి మీద పోయి తిరిగాడి వస్తా ఉంది. దానికి బుద్ధి చోట తిరిగి వచ్చి దానికి కోరిన ఆహారాన్ని తిని, దొరికిన ఆహారాన్ని తిని వస్తా ఉంది. మళ్ళా నీళ్ళలోనూ తింటా ఉంది, నీళ్ళలోనూ ఉంది, గడ్డ మీద ఉంది కదా. అది మత్స్యావతారం నుంచి కూర్మావతారానికి చేరుకుంటుంది. ఆ మత్స్యావతారం నుంచి కూర్మావతారానికి చేరుకుంటుంది. అట్లా ప్రతి అవతారము పరశురామ అవతారంగా దాటుకుంటా వచ్చింది. అట్లా సంకల్పం చేత అట్లా ఎంతో కష్టపడి దాని యొక్క సంకల్పం గురి కలిగి, అదే మన దగ్గర ఎద్దు ఉంటుంది, ఆవు ఉంటుంది. ఎద్దులు కాడి కట్టుకొని సేద్యం పోయి చేస్తాము. మనంతకు మనం నీళ్ళు తాగుతుంటాం తప్పిపోయినప్పుడల్లా. కాడి నిలబెట్టి అట్లే నిలబెట్టి కూడా అన్నం తింటాము. ఆ ఎద్దు చూస్తుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. వాడికి సుశక్తి ఉంది, నాకు సుశక్తి లేదు. వాడికి దప్పిగా అన్నప్పుడల్లా పోయి తాగుతాడు, ఆకలి అయినప్పుడల్లా తింటాడు. ఆ దప్పిక నేను అడిగేకి లేదు, నాకు ఇది ఇట్లా జన్మించినాడు, ఆ జన్మ ఎందుకు నాకు రాకూడదు. ఆకలి అయినప్పుడు ఆకలి అయినప్పుడల్లా స్వతంగా పోయి తింటాడు కదా. నాకు ఆకలి అయితే వాడు వేస్తే తినల్లా, వాడు పెడితే తాగల్లా. వాడు ముందు బకెట్ పెడితే తాగల్లా, వాడు ముందు మేపేస్తే తినల్లా. ఇది కదా నా జన్మ. ఆ మానవ జన్మ నాకెందుకు రాకూడదు అని సంకల్పించుకొని వస్తుందంట. అట్లనే కుక్క కానీ చుట్టూ 10 జీవులు మనం చుట్టూ ఉండి జీవిస్తూ ఉంటాయి. ఓ 10 రకాల జీవులు, పిల్లి కానీ, కుక్క కానీ, మేక కానీ, గొర్రె కానీ, ఏనుగు కానీ, ఆవు కానీ, ఇట్లా 10 రకాలు మన చుట్టూ ఉండి జీవిస్తూ ఉంటాయి 10 జీవరాశులు. వాటి యొక్క సంకల్పము, వాటికి సుశక్తి ఉండదు, మనం వదిలిస్తానే ఉంటాము వాటిని. నాకు ఆ జన్మ ఎందుకు రాకూడదు అనేటువంటి సంకల్పం వాటికి కూడా కలుగుతూ ఉంటుంది. అట్లా దాని ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఈ మానవ జన్మ వృధా చేయకుండా జీవన లక్ష్యాన్ని, మోక్షాన్ని సాధించాలి అనేటటువంటి బలమైనటువంటి ఉద్బోధని ఆ బ్రహ్మలోకం వరకు ఏ లోకములలో ఈ జీవుడు ఏ రీతిగా ఉన్నాడో, పితృలోకంలో ఎలా ఉన్నాడో, గంధర్వలోకంలో ఎలా ఉన్నాడో, దేవలోకంలో ఎలా ఉన్నాడో, ఆయా ప్రతిబింబ సమానమైనటువంటి రీతిగా ఎలా వ్యవహరిస్తున్నారో, తత్ ప్రతిబింబ రీతిగా ఉన్నప్పుడు ఎలా ముక్తి సాధించలేడో, వీటికి వ్యతిరేక్తంగా ఉన్నప్పుడు ఎట్లయితే సాధించలేడో, ఎట్లయితే సాధిస్తా ఉన్నాడో, ఎట్లయితే వ్యవహరిస్తా ఉన్నాడో అనేటువంటి విషయాన్ని, ఈ మానవ జన్మను మానవ జన్మను మరలా ఎలా పొందవలసినటువంటి అవసరం ఉన్నదో స్పష్టంగా ఈ కఠోపనిషత్తు యందు నిర్ణయించి చెప్పబడింది. కాబట్టి మానవ జన్మతో పోల్చి చూస్తే
కొన్ని ఉత్తమమైనటువంటి జన్మలుగా ఒకవేళ నీవు భావించినప్పటికీ, కాబట్టి మానవ జన్మతో పోల్చి చూస్తే కొన్ని ఉత్తమమైనటువంటి జన్మలుగా ఒకవేళ నీవు భావించినప్పటికీ అవి జనార్థ జనార్థమైనటువంటి మోక్షార్థమైనటువంటి జన్మలు కావు. కాబట్టి మానవ జన్మతో పోల్చి హలో. చూస్తే స్వామి చెప్పు మాట. కాబట్టి మానవ జన్మతో పోల్చి చూస్తే కొన్ని ఉత్తమమైనటువంటి జన్మలుగా ఒకవేళ నీవు భావించినప్పటికీ, కొన్ని జన్మలు ఉత్తమమైనటువంటిగా నువ్వు జన్మలు కొన్ని భావించినప్పటికీ అవి జనార్థమైనటువంటి అక్కడే తప్పు. జ్ఞానార్థం, జ్ఞానార్థమైనటువంటి మోక్షార్థమైనటువంటి జన్మలు కావు. జ్ఞానార్థమైనటువంటి మోక్షార్థమైనటువంటి జన్మలు కావు. కరెక్ట్. జ్ఞానాతీతమైన స్థితిని ఎరుకను లేకుండా చేసుకొని, జ్ఞానాతీతమైనటువంటి స్థితిని ఎరుకను లేకుండా చేసుకొని అఖండ ఎరుకని నిరసించగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి జన్మలు కావు. అఖండ ఎరుకని నిరసించగలిగేటటువంటి సమర్థమైనటువంటి జన్మలు కావు. జన్మ రాహిత్యాన్ని సాధించడానికి అర్హమైన జన్మలు కావు. జన్మ రాహిత్యాన్ని సాధించడానికి అర్హమైనటువంటి జన్మలు కూడా కావు. కాబట్టి పునః అందరూ కూడా మానవ జన్మను పొందాలి. మానవ జన్మ వచ్చినటువంటి వాడు పునః మానవ జన్మ పొందాలంటే కూడా కొంతవరకు జ్ఞానాన్ని సాధించాల్సిందే. మానవ లోకములో మానవులుగా జన్మించి పునః ఈ ఆత్మజ్ఞానమును బ్రహ్మజ్ఞానమును సాధించవలసినటువంటి అవసరం ఉంది. దానికైనా పట్టుబట్టాల్సిందే. కాబట్టి ఏ శాస్త్రజ్ఞులైతే ఉన్నారో, ఈ భౌతిక విజ్ఞానాన్ని పరిశోధించి అందజేస్తున్న వారందరూ కూడా ఏ శాస్త్రజ్ఞులైతే ఉన్నారో, ఈ భౌతిక విజ్ఞానాన్ని పరిశోధించి అందజేస్తున్న వారందరూ కూడా పూర్వకాలములో ఈ రకమైనటువంటి దేవ మానవ జన్మలలో చేసినటువంటి సాధనా కృషి, వారందరూ కూడా పూర్వకాలంలో ఈ రకమైనటువంటి దేవ మానవ జన్మలలో చేసినటువంటి సాధనా కృషి అనే శ్రమకు ఓర్చి మహర్షులుగా అవ్వవలసిన వారు సాధన మధ్యకాలంలో విరమించి జన్మరాహిత్యమును పొందలేక పునఃజన్మను పొందినటువంటి వారే ఈ జన్మలో శాస్త్రజ్ఞులుగా మన కళ్ళ ముందు కనబడతా ఉన్నారు. ఎట్టివారు తిరిగి మానవ జన్మ ఎత్తి కలుగుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. జన్మ రాహిత్యమును పొందలేక ఎట్టివారు, ఏ శాస్త్రజ్ఞులైతే ఉన్నారో, ఈ భౌతిక విజ్ఞానాన్ని పరిశోధించి అందజేస్తున్న వారందరూ కూడా పూర్వకాలంలో ఈ రకమైనటువంటి దేవ మానవ జన్మలలో చేసినటువంటి వారి దేవతలుగాను మానవులుగాను ఉండి జన్మ చేసినటువంటి సాధనా కృషి అనే శ్రమకు ఓర్చి మహర్షులుగా అవ్వవలసినటువంటి వారు సాధన మధ్యకాలంలో విరమించింటారు. సాధన మధ్యకాలంలో విరమించి జన్మరాహిత్యమును పొందలేక తర్వాత జన్మను పొందినటువంటి వారే ఈ జన్మలో మనకు శాస్త్రజ్ఞులుగాను మన కళ్ళ ముందు కనబడుతున్నారు. వారిలో ఆ పరిశోధనా శక్తి, ఆసక్తి, ఆ సమర్థత బాల్యం నుండి వ్యక్తమవుతా ఉంటాయి. వారు సామాన్యుల వలె మామూలుగానే ఉన్నప్పటికీ అటువంటి సమర్థత కలిగినటువంటి వారు బాల్యం నుండే వ్యక్తమవుతా ఉంటాయి. వారు సామాన్యుల వలె మామూలుగానే ఉన్నప్పటికీ సరైన అవకాశం రాగానే వారిలోని విజ్ఞానము లోక కళ్యాణము కొరకు ఉపయోగపడేటటువంటి రీతిగా వారు మారిపోతారు. వారికి కొంత అవకాశం వచ్చినప్పుడు
వారికి విజ్ఞానం, వాళ్ళ యొక్క విజ్ఞానం లోక కళ్యాణం కోసం ఉపయోగపడేటట్టుగా ఏర్పాటు చేసుకుంటారు. ఇది మళ్ళా పైనుంచి మళ్ళా ఒకసారి ఈ పేర మళ్ళా ఒకసారి ఏ శాస్త్రజ్ఞులైతే ఉన్నారో ఇప్పుడంతా ఏ శాస్త్రజ్ఞులైతే ఉన్నారో, ఎవరు అబ్దుల్ కలాం అట్లా వాళ్ళు కానీ గొప్ప గొప్పవారు తిరిగి తిరిగి మరీ పుడుతూ లోక కళ్యాణం కోసం ఉపయోగపడేవారు, సత్యసాయిబాబా అట్లా వాళ్ళు కానీ తిరిగి జన్మలు వచ్చేటువంటి రీతి ఈయనది ఒక్కటే కనపడతా ఉండేది, మిగతా గురువులది కనపడలేదు. అట్లా ఏ శాస్త్రజ్ఞులైతే ఉన్నారో ఈ భౌతిక విజ్ఞానాన్ని పరిశోధించి అందజేస్తున్న వారందరూ కూడా, ఇవన్నీ పరిశోధన చేసి అందజేస్తున్నటువంటి వారందరూ కూడా పూర్వకాలములో ఈ రకమైనటువంటి దైవగుణంగాను మానవ జన్మల్లోనూ చేసినటువంటి సాధనా కృషి అనే శ్రమకు ఓర్చి మహర్షులుగా అవ్వాల్సినటువంటి వాళ్ళు కానీ ఏం చేశారంటే సాధన మధ్య కాలంలో వాళ్ళు అటువంటి జ్ఞానాన్ని పొంది ఆది వ్యవహరిస్తూ ఉన్నటువంటి మధ్యలో చదువుకున్నటువంటి వాడు మధ్యలో చదువు ఇచ్చి పెడితే ఉపయోగపడినట్టు సాధన మధ్య కాలంలో విరమించి జన్మరాహిత్యను పొందలేక పునఃజన్మను పొందినటువంటి వారు మళ్ళా మానవ జన్మనే తీసుకొని, ఎందుకంటే ఆ దృష్టి ఆ సంకల్పం కలిగి ఉంటాడు కాబట్టి తిరిగి పునఃజన్మను పొందినటువంటి వారే ఇప్పుడు మనకు ఆ పూర్వజ్ఞాన అంటే కారణజన్ములు అంటాం, పూర్వజ్ఞాన స్వరూపులు అని అంటా ఉంటాం. అట్టి వారు జన్మలో శాస్త్రజ్ఞులుగా మన కళ్ళ ముందు కనబడతా ఉన్నారు. వారిలో చేత పూర్వజన్మ సుకృత ఫల విశేషం చేతనే వారిలో ఆ పరిశోధనా శక్తి, ఆసక్తి, అసమర్థత బాల్యం నుండే వ్యక్తమవుతా ఉంటాయి. వారు సామాన్యుల వలె మామూలుగా సామాన్యులుగానే ఉంటారు. ఉన్నప్పటికీ సరి అయిన అవకాశం రాగానే, ఎట్లా అంటే వీళ్ళిద్దరూ చెప్తున్నారే, ఇప్పుడు కోటేశ్వరరావు, నరసింహులు అనేవాళ్ళు, వాళ్ళ ఇంటి పేరేమి ఈ దీంట్లో టీవీలో చెప్తున్నారు, గరకపాటి నరసింహరావు, గరికపాటి నరసింహారావు, ఇంకో ఆయన కోటేశ్వరరావు. వాళ్ళిద్దరూ బాల్యం నుంచినే వాళ్ళకు జ్ఞానం లభ్యమైనా కూడా ఎప్పుడు బయటికి కనపడినారు అంటే 10 మందికి లోక కళ్యాణం కోసము ఆ యొక్క సువాక్యాలు, ఆ యొక్క జ్ఞానవాక్యాలు ఏదో ఒక గ్రంథాన్ని అంటే ఒక చరిత్రను తీసుకొని చెప్పడం వల్ల లోక కళ్యాణం కోసం ఉపయోగపడేటువంటి వాక్యాలు చెప్తా ఉన్నారు. అట్లా వారిలో ఆ పరిశోధనా శక్తి, ఆసక్తి, ఆ సమర్థత ఆ బాల్యం నుండే వ్యక్తమవుతూ ఉంటాయి. వారు సామాన్యుల వలె మామూలుగానే ఉంటారు. మామూలుగానే ఉన్నప్పటికీ సరైనటువంటి అవకాశం రాగానే వారిలోని విజ్ఞానము లోక కళ్యాణం కొరకు ఉపయోగపడేటటువంటి రీతిగా వారు మారిపోతారు. అట్లా మారిపోయేటువంటి వాళ్ళు అక్కడక్కడ పెద్దలు, స్వాములు, నలుగురికి ఉపయోగపడేటువంటి వాక్యాలు చెప్తూ అట్లా ఈ రీతిగా ప్రపంచమునకు సర్వసామాన్యులకు కూడా ఉపయోగపడే విజ్ఞానాన్ని అందించగలిగేటటువంటి సమర్థులవుతారు. ఈ రీతిగా ప్రపంచమునకు సర్వసామాన్యులకు కూడా ఉపయోగపడే విజ్ఞానాన్ని అందించగలిగేటటువంటి సమర్థులవుతారు. ఇట్లా ఏ దశలలో బాల్య, యౌవన, కౌమార, వృద్ధాప్య దశలలో నీ అంతఃకరణములో ఉన్నటువంటి, నీ చిత్తవృత్తులలో ఉన్నటువంటి ఆయా పూర్వజన్మ సంస్కార విశేషమంతా కూడా వికాసం చెంది ఆ వికాసం చేత నీ జీవితం నడపబడుతూ ఉంది. ఈ రీతిగా ప్రపంచమునకు సర్వసామాన్యులకు కూడా ఉపయోగపడేటువంటి విజ్ఞానాన్ని అందించగలిగేటటువంటి సమర్థులవుతారనమాట. ఇట్లా ఏ దశలలో బాల్యంలోను, యవ్వనంలోను, కౌమార దశలో, వృద్ధాప్య దశలో నీ అంతఃకరణంలో ఉన్నటువంటి, నీ మదిలో మనస్సులో ఉన్నటువంటి, నీ చిత్తవృత్తులలో ఉన్నటువంటి, నువ్వు చేసేటువంటి పనుల్లో ఉన్నటువంటి ఆయా పూర్వజన్మ సంస్కార విశేషమంతా కూడా
అక్కడ వికాసం చెందుతూ ఉంటుంది. అప్పుడే తెలుస్తుంది ఇతనే ఎందుకు ఈ పనులు చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇప్పుడు ఒక తల్లిదండ్రులకు పుట్టినా కానీ ఒకరైతే సుబ్రహ్మణ్య గారు కూడా ముగ్గురు అన్నదమ్ములంట. ఆయన సుబ్రహ్మణ్య ఎందుకు ఇంత విశిష్టతగా తయారైపోయినాడు ముందరికి అంటే అది పూర్వజన్మ సుకృత ఫలము, పూర్వజన్మ సంస్కారం వల్ల. అట్లా ఆ విశేషం చేత నీ జీవితం కూడా నడుపబడతా ఉంది. ఒక చోట పుట్టినా, ఒక కుండలో వండిండే తిన్నా, ఒక తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలు నేర్చుకున్నా, ఒక వారి దగ్గరికి పోయి చదువు నేర్చుకున్నా, ఒక గ్రామంలో ఉండేటువంటి పెద్దల దగ్గర మళ్ళాన్నా ఆ జ్ఞానం రాలేదు. కాబట్టి ఎట్టివానికి వచ్చింది అంటే పూర్వజన్మ సంస్కార విశేషం అంతా కూడా అక్కడ వికాసం చెందింది. వికాసం చెంది అంటే విశేషంగా ప్రకాశించగలిగింది. అక్కడ ఆ వికాసం చేత నీ జీవితము నడపబడతా ఉంది అనమాట. కాబట్టి ఈ సర్వమును, సత్యమును, శూన్యమును, ఈ మూడింటిని, ఈ సర్వమును, ఈ సత్యమును, శూన్యమును, ఈ మూడింటిని సరిగా అర్థం చేసుకున్న వాడై, సరైనటువంటి నిర్ణయమును పొందినవాడై, సర్వము శూన్యము ఒకదాని నుండి ఒకటి ప్రావిర్భవిస్తూ ఉంటాయి అని, సర్వము శూన్యము అని, సర్వమును సత్యమును శూన్యమును, అది సర్వసారోపనిషత్తు. ఇది సర్వ వేదాంత శిరోభూషణం సర్వ వేదాంత శిరోభూషణం కదా. ఎట్లయితే చూడు కంటిన్యూ, సర్వము అనేటువంటిది సర్వమును ఆ సత్యమును శూన్యం చేసేది. కాబట్టి సరైన నిర్ణయమును పొందినవాడై సర్వము శూన్యము ఒకదాని నుండి ఒకటి ప్రావిర్భవిస్తూ ఉంటాయి, ఒకదాని నుండి ఒకటి ప్రావిర్భవిస్తూ ఉంటాయని, శూన్యములోకే సర్వము లయమవుతూ ఉంటాయి, శూన్యములోకే సర్వము లయమవుతున్నదని, అట్టి శూన్యము నుండి మరలా సర్వము ప్రావిర్భవిస్తున్నదని, సర్వములు ఒకటే అని, ఈ శూన్య సర్వములు ఒకటేనని, ఈ రెండింటినీ అధిగమించినటువంటి స్థితిని ఎవరైతే కలిగి మాత్రమే ఈ మోక్షార్హతను పొందుతున్నారు. వారు మాత్రమే ఎరుకను విరమించగలుగుతున్నారు. ఈ రీతిగా మనము మానవ జన్మను సార్థకత చెందించవలసినటువంటి అవసరం ఉంది. దీనికి వ్యాఖ్య చెప్తా ఉన్నాడు. ఇక ధ్యానశీలుడైన మానవుడు, వ్యాఖ్య ఏమి అంటే, ఇక ధ్యానశీలుడైనటువంటి మానవుడు తన బుద్ధిని పరిశుద్ధమనర్చుకొని అద్దములో తన ముఖమును స్పష్టముగా చూసినట్లు, ధ్యానశీలుడైనటువంటి మానవుడు తన బుద్ధిని పరిశుద్ధమనర్చుకొని అద్దంలో కదా ముఖాన్ని చూస్తే ఎట్లా స్పష్టంగా కనపడిందో, నీ ముఖం మీద ఏముంటే అట్లా తన ముఖమును స్పష్టముగా చూసినట్లు బ్రహ్మను చూడగలుగుతున్నాడు. అద్దములో నీ ముఖమును చూసినప్పుడు నిన్ను నీవే చూస్తున్నావు కదా. అద్దంలో నీ ముఖమును చూసినప్పుడు నిన్ను నీవే చూస్తా ఉన్నావు కదా. అటులనే అహంకారంతో కూడిన జీవాత్మ బాహ్య విషయముల నుండి మరలి, అహంకారంతో కూడినటువంటి జీవాత్మ బాహ్య విషయాలలో పడకుండా ఆ బాహ్య విషయాల నుంచి మరల్చి అంతర్ముఖమై బుద్ధి వృత్తులను అధిగమించినప్పుడు, బుద్ధి పుట్టినట్లా బాగోకుండా ఆ బుద్ధిని అంతర్ముఖంలో అధిగమించినప్పుడు ఏ జ్ఞానం వలన అన్నిటినీ గుర్తిరుగుతున్నదో ఆ జ్ఞానము పరిశుద్ధ జ్ఞానముగా మిగులుటను గుర్తించి దాని అందే లీనముగును. అట్లా
ఆ జ్ఞానము పరిశుద్ధ జ్ఞానముగా మిగులుటను గుర్తించి దాని ఎందే లీనమవుతుంది. కనుక ఈ శరీరము పడిపోవుటకు ముందుగానే, ఈ శరీరము పడిపోయి కృంగక ముందుగానే ఆత్మ సాక్షాత్కారం చేసుకొనవలెను. ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకోవాలి. ఇట్లా విశేష వ్యాఖ్య ఏమి అంటే, దీనికి వ్యాఖ్య ఇక్కడ చెప్పాడు, తర్వాత విశేష వ్యాఖ్య చెప్తున్నాడు. కాబట్టి నేను ధ్యానము ఎంతసేపు చేయాలండి, ఎంతకాలం చేయాలండి, ఎన్ని సంవత్సరాలు చేయాలండి, ఇలాంటి ప్రశ్నలకు ఆస్కారమే లేదు. ఎంతసేపు చేయాలా, ఎంతకాలం చేయాలా, ఎన్ని సంవత్సరాలు చేయాలనేటువంటి ప్రశ్నకు ఆస్కారమే లేదు. ఎందుకంటే నీ జీవితమే ఒక ధ్యానం, నీ జీవితమే ఒక ధ్యానం. కాబట్టి అలా సహజ ధ్యాన పద్ధతిని ఆశ్రయించినటువంటి వారు, ఈ సహజ ధ్యాన పద్ధతిని ఆచరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అది ధారణ అని వచ్చింది చూడు రాత్రి చదివే దాంట్లో, ఆ ధారణా స్థితిగా ఎవరైతే అవలంబించారో, ఎవరైతే ఆ విధంగా ఉన్నారో, వారు ఆ స్వయం ప్రకాశ స్థితిలో సదా నిలబడి ఉంటున్నారు. ఆ స్వయం ప్రకాశ స్థితిలో సదా నిలబడి ఉంటున్నారు. ఆత్మ సాక్షాత్కార జ్ఞాన స్థితిలో సదా నిలబడి ఉంటున్నారు. ఆత్మనిష్ఠులై సదా నిలబడి ఉంటున్నారు. మిగిలినటువంటి దేహేంద్రియ మనోబుద్ధి వ్యాపారాలను, ఆ మిగిలినటువంటి దేహేంద్రియ మనోబుద్ధి వ్యాపారములను ఆయా కదలికలుగా చూడగలగాలి. ఆ దేహేంద్రియ మనోబుద్ధి వ్యాపారములను ఆయా కదలికలుగా చూడగలిగి ఆ వ్యవహారం అనర్చుతూ కూడా వాటిని సాక్షిగా గమనిస్తూ ఉంటారు. ఆ వ్యవహారం అనర్చుతూ కూడా వాటిని సాక్షిగా గమనిస్తూ ఉంటారు. నిత్యము ఏ రకమైన ఉద్వేగమును పొందకుండా ఉంటారు, ఏ రకమైన మనోవ్యాపారమును పొందకుండా ఉంటారు. తన ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని మాత్రము సామాన్యముగా ఎట్టి అభిమానమును పొందకుండా, చూడు, తన ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని మాత్రము సామాన్యంగా చూసుకొని ఎట్టి అభిమానమును పొందకుండా, ఏ రకమైనటువంటి భ్రాంతిని ఆశ్రయించకుండా, విహిత రీతిన ధర్మానుసారముగా మోక్షానువర్తి అయి మోక్ష లక్ష్యముగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇతరములు ఏమైనను, ఏమి జరిగినను, ఏమి జరగకున్నను, ఏమి సాధించబడినను, ఏమి సాధించబడకున్నను, సారేక వీధిలో పోరాడేవారు వీరు మావారు, వారు మీవారు అని తానన్నాడు అనుకోడు అనిమిషుడు కదా. అట్లా ఇతరములు ఏమైనను, ఏమి జరిగినను, ఏమి జరగకున్నను, ఏమి సాధించబడినను, ఏమి బడకున్నను, భౌతిక లక్ష్యముల ఎడల నిర్మమో భూత్వా, నిర్మమో భూత్వా అన్నట్లుండి, ఆ విధంగా ఉండి, నిరాశగై నిర్మలంగా ఉండి, ఇట్లా అన్నట్లుండి జీవన్మరణము అనే పోరాటమునందు, ఈ జీవన్మరణము దాన్ని మరణింపజేయాలి, జీవమును, ఆ జీవమును ఎరుక బ్రహ్మను నిర్మూలన చేయాలి. ఆ జీవన్ మరణము అనే పోరాటమునందు ఏ రకమైనటువంటి ఆసక్తిని గాని, ఏ రకమైనటువంటి సంగత్వమును గాని చూపక, కేవలము ఈశ్వరుని చేతియందు పనిముట్టుగా, సద్గురువు చేతియందు పనిముట్టుగా, దైవీ ప్రణాళికలో భాగముగా, లోక కళ్యాణము కొరకై తన జీవితంను అర్పిస్తూ ఈ బ్రహ్మజ్ఞానమును సాధించి, ఆత్మజ్ఞానమును సాధించి, జ్ఞానాతీతమైనటువంటి మోక్ష లక్ష్యమును అందుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడో అతడు ఈ దేహము పడిపోయే లోపలే ముక్తులవుతున్నాడు. కాబట్టి ఆ జీవన్ముక్తుడైన వాడు
సశరీరి అయినటువంటి అశరీరిగా పిలువబడుతున్నాడు. సశరీరిగా ఉన్నవాడు ఆ జీవన్ముక్తి అయినటువంటి సశరీరిగా ఉన్న తర్వాత అశరీరిగా పిలువబడతా ఉన్నాడు. ఈ దేహమందే ఉన్నాడు, అయినప్పటికీ దేహిగా కూడా లేడు. ఈ దేహమందే ఉన్నాడు, అయినప్పటికీ దేహిగా కూడా లేడు. దేహీ దేహముల తెరువున ఎరిగినటువంటి వాడై ఆ దేహీ దేహములను అనేటువంటి తెరవును ఎరిగి, ఇది దేహమని ఇది దేహి అని ఎరిగి, అతీతంగా ఏదైతే ఉందో దాన్ని ఎరిగి వాడై రెండింటినీ పోగొట్టుకునేటువంటి ప్రయత్నము చేసి, ఈ దేహీ దేహములను రెండింటినీ ఎరిగి రెండింటినీ పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేసి కడపటికి ఒక పిచ్చివాని ఒంటి మీద నుండి జారిపోయినటువంటి ఉత్తరీయము వలె, ఒక పిచ్చివాని ఒంటి మీద నుండి జారిపోయినటువంటి వస్త్రం ఉత్తరీయం వలె దేహము జారిపోవడాన్ని గమనించాడు. ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని చెప్పేవాడు గురువుగారు, టవాల్ జారిపోయినట్టు జారిపోతుంది, గుర్తించలేవు, భుజం మీద టవాల్ జారిపోయినట్టు జారిపోతుంది అని చెప్పేవాడు. ఒక పిచ్చివాని ఒంటి మీద నుండి జారిపోయినప్పటికీ ఉత్తరీయం వలె దేహము జారిపోవడాన్ని గమనించడు, మరణం అనేటువంటి భ్రాంతిని పొందడు. ప్రతిరోజు నిత్య ప్రళయమైనటువంటి గాఢ సుషుప్తి యందు, ప్రతిరోజు వస్తా ఉంది కదా సుషుప్తి, ఇట్లా ప్రతిరోజు నిత్య ప్రళయమైనటువంటి గాఢ సుషుప్తి యందు ఈ దేహము యొక్క అభిమానము, ఈ దేహం యొక్క తాదాత్మ్యత ఏ రీతిగా లేకుండా పోతుందో జాగృతిలో ఉండి గమనించినప్పటికీ, ఆ జాగృతిలో ఉండి గమనించినటువంటి వాడికి మృత్యుభీతి లేదు. ఈ విధంగా ప్రతిరోజు నిత్య ప్రళయమైనటువంటి గాఢ సుషుప్తి యందు ఈ దేహం యొక్క అభిమానము, దేహం యొక్క తాదాత్మ్యత ఏ రీతిగా లేకుండా పోతా ఉందో, ఆ సుషుప్త అవస్థలో నిద్రలో నీవు కూడా జాగృతితో ఆ జాగృతిలో ఉండి గమనించినటువంటి వాడికి ఇదే విషయాన్ని ఎట్లయితే అది మునిగిపోతా ఉందో, అట్లా నువ్వు ఎట్లా నిర్నిద్రగా జాగృతిలో ఉండి గమనించినటువంటి వాడికైతే మృత్యుభీతి లేదు. ఇంకా ఇది ఇట్లా పోయేది ఇట్లా వచ్చేదే కదా అని సుషుప్త అవస్థ వస్తుంది. మళ్ళా ఏ రీతిగా అవస్థాత్రయ సాక్షిత్వాన్ని, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ అవస్థాత్రయ సాక్షిత్వాన్ని, తురియాతీతాన్ని సాధించినటువంటి మహానుభావుడు ఉన్నాడో, ఈ మూడు అవస్థలు కాక తురియాతీత అవస్థ స్థితిలో ఉంటాడు, ఎట్టి వ్యవహారాలు లేకోకుండా ఏకస్థితి ఉంటాడు. ఆ తురియాతీతాన్ని, అవస్థాత్రయ సాక్షిత్వాన్ని, తురియాతీతాన్ని సాధించినటువంటి మహానుభావుడు ఉన్నాడో అట్టి వానికి మృత్యు భీతి లేదు. నేను చస్తాను అనేటువంటి భీతి లేదు, మరణం లేని వాడే ఉన్నట్టే. ఆ మృత్యు భీతిని ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో, ఆ చావు భీతిని ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం చేత, ఆత్మనిష్ట చేత, బ్రహ్మనిష్ట చేత, ఆ తుర్యానిష్ట చేత అట్టి తుర్యాతీతమును లక్షించి, ఆ తుర్యాతీతం ఏదైతే ఉందో పరిపూర్ణ పరబయలు తుర్యాతీతం, అట్టి తుర్యాతీతమును లక్షించి దేహము పడిపోవుచున్నదని గమనించడు. ఈ దేహం పడిపోతాంది అని కూడా గమనించడు. ఎండుటాకు రాలిన విధముగా, ఎండిండేటువంటి ఆకు రాలిన విధంగా ఏ రీతిగా దానికి ఎట్టి విలువనివ్వకుండా, ఏ రీతిగా అయితే దానికి ఎట్టి విలువలు ఈకోకుండా, ఎట్టి అభిమానము లేకుండా, ఎట్టి సాంగత్యము లేకుండా ఊరక ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అట్టి సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠుడై, అట్టి సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠుడైనటువంటి మహానుభావుడు, జీవన్ముక్తుడు, జన్మరాహిత్యాన్ని సాధించినటువంటి స్థితిలోకి చేరినటువంటి వాడు,
ఈ రీతిగా మానవుడు తన జన్మను వినియోగించుకోవాలా. ఈ రీతిగా ఈ మానవ జన్మ వచ్చిన దానికి, గురుపాదం పట్టిన దానికి ఈ విధంగా సాధించగలగల్లా అని చెప్తున్నాడు. మనం ఏదో అందరూ పోయినారు, మనం పోయినాము, ఏదో వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాము అనే రీతిగా లేకుండా ఈ జన్మలో మానవ జన్మ వచ్చిన దానికి, గురుపాదం పట్టిన దానికి ఈ ఈ విధంగా సాధించగలగాలా అని చెప్తున్నాడు. ఇక మరో శ్లోకం ఇక్కడ వచ్చింది. ఇంద్రియాణం పృథగ్భావముదయాస్తమయౌ చ యత్ పృథగుత్పద్యమానానాం మత్వా ధీరో న శోచతి. తాత్పర్యం ఏమి అంటే, ఓ నచికేతుడా, ఆకాశాది పంచమహాభూతముల నుండి వేరువేరుగా ఉత్పన్నములైనటువంటి ఇంద్రియములు, ఆకాశాది పంచమహాభూతముల నుండి వేరువేరుగా ఉత్పన్నములైనటువంటి ఇంద్రియములు అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? ఆకాశ పంచకము అంతరేంద్రియాలు, వాయు పంచకము ప్రాణేంద్రియాలు, అగ్ని పంచకము జ్ఞానేంద్రియాలు, జల పంచకము విషయేంద్రియాలు, భూపంచకము కర్మేంద్రియాలు. ఇట్లా ఆకాశాది పంచ మహాభూతముల నుండి వేరువేరుగా ఉత్పన్నములైనటువంటి ఈ ఇంద్రియములు విశుద్ధ చిన్మాత్ర స్వరూపమైనటువంటి ఆత్మ కంటే భిన్నములనియు, ఈ విశుద్ధ చిన్మాత్ర స్వరూపమైనటువంటి ఆత్మ కంటే ఇవి భిన్నములనియు, జాగ్రత్త స్వప్న అవస్థ దృష్టితో కలుగు ఉత్పత్తి వినాశనములు ఇంద్రియ ధర్మములే గాని ఆత్మధర్మములు కావనియు తెలుసుకొని ధీరుడుగా ఆత్మజ్ఞాని శోకింపడు. ఆ ధీరుడైనటువంటి వారు ఆత్మజ్ఞాని శోకింపడు. ఆత్మధర్మములు కావనియు తెలుసుకొని ధీరుడైనటువంటి వారు, ఆత్మజ్ఞాని అయినటువంటి వారు శోకింపడు అంటే చింతించడు. దీనికి వ్యాఖ్య ఏమి అంటే, దీనికి వ్యాఖ్య చెప్తున్నాడు. ఈ జీవిత కాలంలోనే ఆత్మ సాక్షాత్కారమునకు ఎందుకు ప్రయత్నించవలను అను సంశయం కలవారికి సమాధానం చెప్పబడతా ఉంది. ఈ జీవిత కాలంలోనే ఆత్మజ్ఞానాన్ని ఎందుకు సాధించాలి? దాన్నే తీసేసుకుంటున్నాం కదా, అది ఫలానా ఎరిగి దాన్నే తీసేసుకుంటున్నాము అంటే అట్లా కుదరదు. ఈ జీవిత కాలంలోనే ఆత్మ సాక్షాత్కారం ఎందుకు ప్రయత్నించవలను అను సంశయం కలవారికి సమాధానం చెప్పబడతా ఉంది. జ్ఞాని శ్రోత్రాది ఇంద్రియములను తమ కారణములకు ఆకాశాది పంచభూతముల నుండి వేర్వేరుగా పుట్టినవనియు, అవి వేరువేరుగా ఒక్కొక్క విషయమును గ్రహించుచున్నవనియు, వానికి ఉత్పత్తి నాశనములు కలవనియు, ఉత్పత్తి నాశనములు లేని ఆత్మ కంటే వేరైనవనియు తెలుసుకొని దుఃఖములను పొందడు. ఆ జ్ఞాని ఎట్లుంటాడు అంటే, ఆ చెవి ద్వారా అంటే జ్ఞానేంద్రియముల ద్వారా విషయేంద్రియాలను పొందుతా ఉంది కదా. స్తోత్రాది ఇంద్రియములను తమ కారణములకు ఆకాశాది పంచభూతముల నుండి వేరువేరుగా పుట్టినాయి. ఇవి శబ్దం వలన ఆకాశం, స్పర్శ వలన వాయు, రూపం వలన అగ్ని, రసం వలన గంధం, ఇట్లా రసం వలన జలము, గంధం వలన భూమి. ఇట్లా స్తోత్రాది ఇంద్రియములను తమ కారణములకు ఆకాశాది పంచభూతముల నుండి వేరువేరుగా పుట్టినవనియు, అవి వేరుగా ఒక్కొక్క విషయమునే గ్రహించుతున్నామనియు, అవి ఒక్కొక్క విషయాన్ని గమనిస్తా ఉండే, గ్రహిస్తా ఉండాయని, వానికి ఉత్పత్తి నాశనములు కలవనియు, అవి వచ్చి పోయేటివి, ఉత్పత్తి అవుతాయి, నాశనం అవుతాయి అని. ఉత్పత్తి నాశనంలో లేనిది ఏది అప్ప అంటే ఆత్మ. అంటే ఆత్మ కంటే వేరైనవనియు తెలుసుకొని, ఈ ఇంద్రియ సమూహం అంతా ఆత్మ కంటే వేరైనవని తెలుసుకొని, ఉత్పత్తి నాశనం లేనిది ఆత్మ అని తెలుసుకొని దుఃఖములను పొందడు. ఇంద్రియములకు కారణము పరస్పర భిన్నముగా ఉంది.
ఇంద్రియములకు కారణము పరస్పర భిన్నంగా ఉన్నాయి. వాటి విషయగ్రహణము కూడా భిన్నముగానే ఉంది. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయమునే గ్రహించుతున్నది. చెవి ఏం గ్రహిస్తాంది? శబ్దాన్ని గ్రహిస్తాంది. చర్మం ఏం గ్రహిస్తాంది? స్పర్శను గ్రహిస్తాంది. అట్లా ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయమునే గ్రహించుతున్నది. జాగ్రత్త అవస్థలో విషయములను గ్రహించినప్పటికీ జాగ్రత్త అవస్థలో అన్ని విషయాలు గ్రహిస్తాంది. కానీ సుషుప్తి అవస్థలో ఇంద్రియములు మనోబుద్ధులతో కూడా లయమైతా ఉంది. కనీసం మనసు బుద్ధి కూడా లేదు సుషుప్తి అవస్థలో. జాగ్రత్త అవస్థలో విషయములన్నీ గ్రహించినప్పటికీ సుషుప్తి అవస్థలో ఇంద్రియములు మనోబుద్ధులతో కూడా లయమవుతా ఉన్నాయి. మరలా జాగ్రత్త అవస్థలోనే విషయములను గ్రహించుతున్నాయి. మళ్ళా ఆ జాగ్రత్త అవస్థలోనే విషయాలను గ్రహించుతా ఉన్నాయి. మరియు ఉత్పత్తి నాశనములు కలిగి ఉన్నవి. ఈ విధంగా ఉత్పత్తి నాశనములు కలిగి ఉన్నాయి. కానీ ఆత్మ జాగ్రత్త అవస్థలో ఇంద్రియములు విషయములను గ్రహించునప్పుడును, ఆత్మ జాగ్రత్త అవస్థలో ఇది 24 ఇంద్రియాలను కట్టుకొని వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థ ఆ ఇంద్రియములు ఆ ఇంద్రియములో ఉండేటువంటి విషయాలను గ్రహించినప్పుడు, సుషుప్త అవస్థలో లీనమగునప్పుడును ఈ విధముగా అన్నిటినీ గుర్తించుచు జాగ్రత్త అవస్థలో విషయాలను గ్రహించేటప్పుడు కానీ, సుషుప్త అవస్థలో లీనమైనప్పుడు కానీ ఆ విధముగా ఉన్నటువంటి అన్నిటినీ కూడా గుర్తించుతూ ఏకమాత్రముగా ఉంటుంది. ఇంద్రియముల వలె ఆత్మ ఉత్పత్తి నాశనములు లేనిది. ఆత్మ శాశ్వత తత్వమును, ఇంద్రియముల నశ్వరత్వమును తెలిసినటువంటి జ్ఞాని ఆత్మ శాశ్వత తత్వమని, ఈ ఇంద్రియాలన్నీ అశాశ్వతమని గ్రహించినటువంటి జ్ఞాని దుఃఖములను పొందడు. నేను ఆత్మను అనే నిర్ణయంగా ఉన్నటువంటి వారు నేను శరీరాన్ని అంటే దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. తరతి శోకమాత్మవత్ అను శృతి కూడా ఈ విషయమునే చెప్పుచున్నది. దీనికి విశేష వ్యాఖ్య చెప్తా ఉన్నాడు. దీనికి కాలం సరిపోయింది. విశేష వ్యాఖ్య రేపు విచారించుకుంటే సరిపోతుంది. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. ఇప్పుడు ఈ పేజీ అంతా వాళ్ళ అనుభవం వాళ్ళ అనుభవం చెప్పినారు బాగా. ఈ స్థితిని అవలంబించాలి. శరీరంతో ఉంటే నేను నిన్న అయిపోయినట్టుంది. మంగళం చెప్పండి అయ్యా. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. మంగళము శ్రీ సద్గురు వరేణ్య, మంగళము అచలార్య మహితాతీత, మంగళము పూర్ణచంద్ర, మంగళము మద్గురు వరేణ్య, మంగళమయ్యా ఈయరుకాని కంకితమయ్యా. మంగళమిదే గునుమా మద్గురు దేవానా, అంగలింగములను భంగము చేసిన సంగరహిత కేవలాత్మ పొంగుతును మీ పాద పద్మం. సంగీతను నే చేరి ఎరుక భ్రాంతి నిరహిత చేస్తిరి. మంగళమయ్యా ఈ ఎరుకాని కంకితమయ్యా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ వెంకటామ సమేత పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాజ్ఞానతీత
అశ్వత్థార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ నమస్కారం. జై గురుదేవ.